ఇప్పుడు ఇండి కూటమి ఇప్పుడు తలోదారి అయిపోయింది కదా. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాతనే తలోదారి అయిపోయింది. ఎందుకు? వరుసగా కాంగ్రెస్ ఓడిపోతుండడం, ఎక్కడ సమన్వయం లేకపోవడం. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా మీతో ఉంటే కష్టం అన్న విధంగా మాట్లాడింది. ఇక స్టాలిన్ ఉండి ఓడినట్లుగా ఏదో అంటే బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూటీపీ శివసేన మహారాష్ట్ర ఈ పార్టీకి చెందినటువంటి సంజయ్ రౌత్ రాహుల్పై సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. రాహుల్ గాంధీకి ఇండి కూటమి నడిపే సత్తా ఉందో లేదో అర్థం కావడం లేదు. రాహుల్ గాంధీ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే పార్లమెంట్ సమావేశాల్లోనే మాట్లాడుతున్నాడు. అసలు ఇండి కూటమి ఎక్కడైనా సరే సమన్వయం చేశాడా? ఒక దగ్గరైనా చేశాడా? కలిసి మాట్లాడుతున్నాడా? ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే సభలు జరిగినప్పుడు అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కనిపించడం. ఈరోజు మణిపూర్ లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రైతులకు చాలా నష్టాలు కలుగుతాయి. దాని గురించి పార్లమెంట్లో మాత్రమే కాదు బయట కూడా మాట్లాడాలి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. అసలు సమన్వయం ఎక్కడ ఉంది? కొంతమంది ఏమొచ్చేసి మమతా బెనర్జీని నాయకత్వం వహించమంటారు, కొంతమంది ఏమొచ్చేసి స్టాలిన్ పేరు చెబుతున్నారు. సరే, ఇదంతా వారి వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ ఎందుకు వస్తున్నాయి ఈ పేర్లు? రాహుల్ గాంధీకి ఆ సత్తా ఉంటే ఈ పేర్లు వినిపిస్తాయా? కాబట్టి దాని గురించి ఆలోచించాలి. మనందరము కూడా దీని గురించి ఆలోచించకపోతే, పార్టీలన్నీ ఒక దగ్గర సమన్వయం అవ్వకపోతే, ఏదైనా కావచ్చు, ఆ మీటింగ్ మంచో చెడో, మొత్తానికి అందరము సమన్వయం అవ్వాలి. లేకపోతే ఇండి కూటమిని ఎవరూ కూడా గుర్తించరన్న విధంగా సంజయ్ రైతు మాట్లాడుతున్నారు. వాస్తవం ఆయన మాట్లాడేది కొంచెం అగ్రెసివ్, కొంచెం ఏం మాట్లాడతాడో తెలియదు కానీ కొంచెం దీనిగా మాట్లాడతాడు. అయితే దీని గురించి కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన మాటలను మేము గమనిస్తున్నాము, ఆయన మాటల్లో అర్థం కూడా మేము చేసుకుంటున్నాం, ఖచ్చితంగా అటువైపు అయితే ఆలోచిస్తాము అన్న విధంగా మాట్లాడి తప్పించుకుంది కాంగ్రెస్. ఈరోజు రాహుల్ గాంధీకి ఆ యొక్క అవగాహన లేదన్న విషయం అందరికీ తెలుసు. ఈయన కూటమనే నడిపించలేని వ్యక్తి ఇంకా ప్రభుత్వాన్ని ఏం నడిపిస్తాడు? రేపు పొద్దున్నే ఈయన చేతిలో ప్రభుత్వం పెడితే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్లు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విపరీతంగా యాంటీ హిందూ కార్యక్రమాలన్నీ చేస్తాడు. అవసరమైతే హిందూ బిల్లు కూడా తీసుకొస్తాడు. అంటే హిందువులు ఏదైనా పండగ చేసుకోవాలంటే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని పర్మిషన్ తీసుకునేటటువంటి బిల్లు, అలాంటి బిల్లు తీసుకొస్తాడు. సో ఇలాంటి ఒక యాంటీ హిందూ, కేవలం హిందువుల మీద పగబట్టేసేటటువంటి వ్యక్తి. ఇంకా కాంగ్రెస్ని మనం పార్లమెంట్కి పంపించడమే దౌర్భాగ్యం. మరి ఇంకా దాని గురించి చూస్తుంటే ఇంక వీళ్ళు అధికారం కోసం కూడా తాపత్రయపడుతున్నారు. అంటే హిందువుల్లో ఎక్కడా మార్పు రాలేదు.